మనం నిత్యం వాడే హీటర్స్ యొక్క ఇన్వెన్షన్ ఎలా జరిగిందో చూద్దాం. 1840లో ఇంగ్లీష్ ఫిజిక్స్ సైంటిస్ట్ అయిన జేమ్స్ జౌల్ఫ్ ఈ ఫార్ములాని కనుగొన్నాడు. విద్యుత్ అనేది ఒక రెసిస్టివ్ మెటీరియల్ గుండా ఫ్లో అయినప్పుడు ఆ రెసిస్టెన్స్ విద్యుత్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మారుస్తుంది. ఈ వేడి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫార్ములా తెలిసినప్పటికీ హై మరియు స్టేబుల్ హీటింగ్ ని తట్టుకునే సరైన రెసిస్టివ్ మెటీరియల్ కనుగొనే వరకు ఎలక్ట్రిక్ హీటర్స్ కనుగొనడం సాధ్యం కాలేదు. ఎలక్ట్రిక్ హీటర్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మలుపు ఈ నిక్రోమ్ కాంపౌండ్ ఇన్వెన్షన్. 1900 వరకు ఉపయోగించిన ఇనుము లేదా ప్లాటినం తీగలు వేగంగా ఆక్సిడైజ్ అయ్యేవి, అంటే ఎక్కువసేపు అధిక వేడిని తట్టుకోలేకపోయేవి. 1905లో అమెరికన్ ఆల్బర్ట్ లెరోయి మార్ష్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఈ నికెల్ మరియు క్రోమియం కలిపి తయారు చేసిన ఒక కాంపౌండ్ ని కనుగొన్నాడు. దీనికి నిక్రోమ్ అని పేరు పెట్టడం జరిగింది. హై రెసిస్టివిటీ, ఇది వేడిని ఉత్పత్తి చేయడానికి అద్భుతమైన ఈ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఇది అత్యంత అధిక ఉష్ణోగ్రతలో కూడా బలహీన పడకుండా కరిగిపోకుండా తట్టుకోగలదు. వేడి చేసినప్పుడు కూడా ఇది తుప్పుపట్టదు. నిక్రోమ్ ఇన్వెన్షన్ తో సురక్షితమైన, సమర్థవంతమైన మరియు మన్నికైన ఎలక్ట్రిక్ హీటర్స్ యొక్క ఎలిమెంట్స్ ను తయారు చేయడం సాధ్యమైంది. 1906 కాలిఫోర్నియాలో కంఫర్ట్ ఎలక్ట్రిక్ కంపెనీ అనేది నిక్రోమ్ ఎలిమెంట్స్ ను ఉపయోగించి మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోస్టర్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ టెక్నాలజీ వల్ల రూమ్ హీటర్స్, ఎలక్ట్రిక్ కెటిల్స్ మరియు ఓవెన్స్ ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ విధంగా జౌల్ యొక్క ఫార్ములా మార్స్ యొక్క నిక్రోమ్ కాంపౌండ్ కలయికే నేటి ఆధునిక ఎలక్ట్రిక్ హీటర్స్ యొక్క ఇన్వెన్షన్ కు ప్రధాన ఆధారం.